ఇవాళ అన్నా క్యాంటీన్లు నిన్న ఓపెన్ అయిన తర్వాత ప్రజల్లో ఆనందం. ఎందుకంటే గతంలో ఇదే అన్నా క్యాంటీన్ని పబ్లిక్ అంతా కూడా చూడటం జరిగింది. తర్వాత 2019 ఎన్నికల్లో అన్నా క్యాంటీన్ కోసం అన్నా క్యాంటీన్ యొక్క ఇంపార్టెన్స్ కానీ దాని అవసరం కానీ 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసిన తర్వాత అన్నా క్యాంటీన్ ఉపయోగం ఎంతో ప్రజలకు బాగా తెలిసి వచ్చింది. ఇవాళ అంటా ఉన్నారు, ఒక ఆటో కార్మికుడు ఒక ఆటో ఓనర్ దగ్గర అద్దెకి తీసుకుని అతను తిప్పుకుంటూ మధ్యలో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానీ 5 రూపాయలతో భోజనం చేస్తే 15 రూపాయలతో తన భోజనం అయిపోతా ఉంది. దాని తర్వాత వచ్చిన 500 వచ్చినా 600 వచ్చినా కూడా కుటుంబ అవసరాలు నేను ఆడుకోగలుగుతున్నానని చెప్తా ఉన్నాడు. ఇవాళ 15 రూపాయలతో భోజనం పెడుతున్నారు చంద్రబాబు గారు అని అంటే దానికి కూడా యూట్యూబ్లో వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. ఆ 15 రూపాయలు ఎంత లాభం ఆయనకు వస్తుందో అని అడుగుతాను. ఇవాళ అన్నం తినేవాడు ఎవడో కూడా ఇవాళ ఒక భోజనం వేడివేడి లంచ్ కానివ్వండి, వేడివేడి డిన్నర్ కానివ్వండి, అదేవిధంగా పొద్దున బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, కేవలం గవర్నమెంట్ ఇచ్చే దాంతో కలిపి 75 రూపాయలు ఖర్చు. ఇవాళ ఏ హోటల్ కానీ వెళ్ళండి 60 రూపాయలు మినిమం. చిన్న హోటల్ అయితే 60 రూపాయలు భోజనం, పెద్ద హోటల్ అయితే 100 రూపాయలు భోజనం. 100 రూపాయలు భోజనం, ఒక్క భోజనం అంటే ఎంత అంటే 200 రూపాయలు. 2 పూట్ల భోజనం 200 రూపాయలు, పొద్దున పూట టిఫిన్ ఒక 30, 40, 50 అంటే 250 రూపాయలు. అంటే నెలకి 450 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ ఈ సిస్టంలో చంద్రబాబు గారు ఇచ్చే అన్నా క్యాంటీన్ ద్వారా ఇచ్చే భోజనం నెలకి 450 రూపాయలు. ఒక్కరోజు మనం అదే ఆటో డ్రైవర్ ఒక్కరోజు ఇంటికాడ భోజనం చేసే అవకాశం లేనప్పుడు బయట భోజనం చేయాలంటే 200. అతను వచ్చిన సంపాదన 250 రూపాయలు భోజనానికి పోతుంది.